తెలంగాణ రాష్ట్రం మణుగూరులో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా డొంకరాయి నుండి తెలంగాణ రాష్ట్రం అశ్వాపురం మణుగూరు మీదుగా జహీరాబాద్ వైపు మామిడికాయల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్లను తనిఖీ చేయగా మామిడి మాటున గంజాయి తరలుతున్న వైనం బయటపడింది. పట్టుబడ్డ 477 కేజీల గంజాయి విలువ సుమారు 1,20,00,000 రూపాయలని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మినీ వ్యాన్తో పాటు ఒక కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు 5గురు నిందితులను అదుపులో తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడ్డ వారిలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గొల్లపల్లికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన గుమ్మడిల్లి అర్జున్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయికంటి నాగరాజు, రోంపేటికి చెందిన ఎజ్జు సృజన్, ఆంధ్ర అల్లూరు జిల్లా మోతుగూడెం కొల్లూరు గ్రామానికి చెందిన పంగి సునీల్ కుమార్ ఉన్నారు. కాగా నిషేధిత గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని పలు స్టేషన్ల అధికారులతో ఎస్పీ తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు. సరిహద్దు జిల్లాల, రాష్ట్రాల పోలీసింగ్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఈ అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సూచనలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.